ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకుండే. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మీడియా ఒకవేళ మీకు కోరుకుంటే అలా జరిగితే తప్పకుండా నేను మళ్ళీ పోరాడడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటా. యుద్ధ మైదానంలో బ్యాటిల్ ఫీల్డ్లో దానం నాగేందర్ ఎప్పుడు ఒక సైనికుడిలాగా పోరాడతాడు. నేను చెప్పాను కదా, ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒక అపవిత్రమైన కలయిక. ఈరోజు హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందాలని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరును వదులుకొని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతుంటే అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు అని నేను భావిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ని 3 జోన్ల కింద ఈరోజు మల్కాజ్గిరి అనుకోండి, శేరిలింగంపల్లి అనుకోండి, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ అనుకోండి, 3 విభాగాలని ఎందుకు పవర్ డీసెంట్రలైజ్ చేసి అభివృద్ధి జరగాలని. ఈరోజు మీరు చూస్తున్నారు కేబీఆర్ పార్క్ నుంచి ఎలివేటెడ్ క్యారిడార్ కానీ, ఎయిర్పోర్ట్ వరకు మన మెట్రో రైల్ కానీ, స్పీడ్ రైల్ కానీ, బుల్లెట్ ట్రైన్స్ కానీ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున రేపు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఈ 2 పార్టీల మనుగడ దెబ్బతిన్నది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి స్వార్థ రాజకీయాలకు పరిమితమై పనిచేశారు తప్ప హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ని ముందుకు తీసుకుపోవాలని ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని ఈయన ఒక ఏదంటే ఇప్పుడు ఏజ్ దానికి లిమిట్ కాదు, ఆయనకి ఎంత అవగాహన ఉంది అభివృద్ధి చేయాలనే విషయాన్ని ఆలోచించకుండా ఎంతసేపు ఈయన ముఖ్యమంత్రి అయ్యింది అన్న ఆలోచన, నేను కావాలి కదా, నా పదవి కదా, నా ఆస్తి కదా అన్న ఫీలింగ్లో పనిచేశారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. రాజకీయంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డవాడే నాయకుడు అవుతాడు. ప్రజల ద్వారా ప్రజలు ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతాడని ఆలోచించారు. కాబట్టి ముందు 6 నెలల సమస్యలు ఉంటాయి. ఏం లేదు, చేస్తలేడు అని డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ డిమారలైజ్ కాలేదు. ప్రతి విమర్శను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆ విమర్శలన్నిటికీ సరైనటువంటి జవాబు సరైనటువంటి సమయంలో ఇవ్వాలని ఆలోచించాడు. కాబట్టి ఈరోజు హైదరాబాదు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మెట్రో రైలు విషయంలో కానివ్వండి, లేకపోతే ఈరోజు ఎలివేటెడ్ క్యారిడార్స్ కానివ్వండి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జిహెచ్ఎంసీలో 300 డివిజన్లలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగానే రిజల్ట్ వస్తాయి. నేను అదే చెప్పాను, వాళ్ళు నన్ను పరిగణలో తీసుకున్నా లేదా నాకు తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పినప్పుడు నాకు ఒకవేళ ఆ నోటీస్ ఇచ్చినా ఇక్కడ మా మీటింగ్ ఏదో వర్క్ షాప్ సెమినార్ నడుస్తుంటే రమ్మంటే పోకపోయినా దాని మీద ఒక నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉండే. అవగాహన దెబ్బతిన్నది వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ గారికి ఆ బాధ లేదు. ఆయన కంటే సెకండ్ మనిషికి అరే నేను ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని నేను కాలే ముఖ్యమంత్రి అయినందుకు అయ్యిండు అన్న ఆలోచనతో అంతా ఇంకా తప్పటి అడుగులు వేసుకుంటూనే పోతున్నారు. ఇప్పటికైనా రాలేదు. మీరు అడగాలి అది. ఎందుకంటే ఎందుకు వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేయలేదు మీరు అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసి ఉంటే మాకు విప్పు జారీ చేయాల్సి వస్తుండే. విప్పు జారీ చేసే అధికారం లేదు కాబట్టి చేయలేదు. మీరేమో మళ్ళీ నువ్వు కొత్తగా జరుగుతుంది అంటుండు. కేటీఆర్ అంటుండు ఒక ఇల్లు కట్టినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి చెప్తాను. కొత్త ఇల్లు కట్టినా కూడా అది కాదండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు అంటే గుడిసెలల్లా ఏదో డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు కట్టిస్తే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందా? హైదరాబాద్ జరగాలి అంటే హైదరాబాద్ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి సురక్షితమైనటువంటి జీవన విధానం వాళ్ళకు కలిగించాలి. హైదరాబాద్ ప్రజలు అన్ని రకాలుగా సేఫ్గా అంటే ఇది ఒక సేఫెస్ట్ సిటీ వాతావరణం వరకు కానీ, కల్చర్ వైజ్గా కానీ, అభివృద్ధి విషయంలో కానీ హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అందుకే చెప్పాను ఈరోజు బెంగళూరు నుంచి ఎందుకు వదులుకొని వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు. ఈరోజు గూగుల్ కానీ పెద్ద పెద్ద సంస్థలు మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ యాంగ్జైటీగా ఉరికొస్తున్నాయి, ఫ్యూచర్ సిటీకి ఎందుకు వచ్చాయి, దావోస్లో జరిగినటువంటి మరి సదస్సులో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందనే కదా.
కాబట్టే ఈరోజు హైదరాబాద్లో మీరు పదే పదే ఎవరు అడుగుతా ఉన్నారు జిహెచ్ఎంసీ రిజల్ట్ ఎట్లుంటుంది అని. ముఖ్యమంత్రి గారి టార్గెట్ 300, 300కు 300 తప్పకుండా 3 జోన్లలో మరి ముఖ్యమంత్రి గారు ఎగిరేసే జెండానే గుర్తుంది. మీ పార్టీ ఎట్లా వస్తుంది సార్? సార్ ధర్మనాయందర్ గారు, మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? బీఆర్ఎస్ మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు ఎగిరేసే జెండానే గుర్తుంది 3 జోన్లలో. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు సార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు.